అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూడి జాతీయ జెండాను ఆవిష్కరించి ఎస్పీ విద్యాసాగర్ నాయక్తో కలిసి గౌరవవందనం చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలిస్తూ పోలీసులు విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు చేపట్టిన కవాతును నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులను కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ను సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలను ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ వారు నిర్వహించిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకొని తీవ్రంగా జరుగుతున్నాయి. ఎన్నో పనులు జరుగుతున్నాయి. అంతేకాక ప్రతి 3వ శనివారాన్ని చెత్తను సేకరించి స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. మనం కూడా వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. 2047వ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తున్నాం. దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 10 సూత్రాల ప్రణాళికను మనకు అందించారు. అందులో మొదటి పేదరికం లేకుండా చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, నైపుణ్యాభివృద్ధి మరియు మానవ వనరుల అభివృద్ధి,